పార్టీకి నేనైతే రెడీ అయిపోయాను. నాతో పాటు పార్టీకి కావాల్సిన ఐటమ్ ఇంగ్రీడియంట్స్ కూడా రెడీగా ఉన్నాయి. నాకు తెలుసు మీరు కూడా షో చూడడానికి రెడీ అయిపోయారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్ ప్రేమతో మీ స్వప్న. పిల్లల పార్టీ కోసం మనం చేస్తున్నాం స్పినాచ్ చీజీ టోస్ట్ అండి. చాలా చాలా యమ్మీగా ఉంటుంది. ఇంకా పార్టీలో ఆల్రెడీ మీకు పని ఎక్కువగా ఉంటుంది కదా, కొంచెం పని ఎక్కువగా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా కొంచెం తక్కువ టైం తీసుకునే రెసిపీస్ చేస్తే మీకు బాగుంటుంది. ఎందుకంటే పార్టీలో మనం కూడా రెడీ అవ్వాలి కదా, అందుకని ఎక్కువ టైం పట్టకుండా కొంచెం ఈజీ రెసిపీ నేను మీకు చెప్తున్నాను, తప్పకుండా నోట్ చేసుకోండి. అయితే ముందుగా మనకు కావాల్సింది స్పినాచ్ అండి, పాలకూరని నేను ఆల్రెడీ మంచిగా కడిగి పెట్టుకున్నాను. ఈ పాలకూరని కొంచెం సన్నగా కట్ చేసుకోవాలి. పిల్లలకి ఎప్పుడు కూడా ఏది చేసినా కూడా కొంచెం చిన్న సైజులో చేసి పెట్టిస్తే వాళ్ళు ఫుడ్ వేస్ట్ చేయకుండా ఉంటారు, ఇంకా వాళ్ళు హ్యాండిల్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. సో ఇలా పాలకూరని చిన్నగా కట్ చేసుకోవాలి. పాలకూరని ఇలా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని మీకు కావాలి అనుకుంటే నూనె వాడండి, లేదంటే బటర్ అయినా సరే. నా దగ్గర బటర్ ఉంది, సో అందుకని నేను ఇప్పుడు వెన్న వేసుకుంటున్నాను. లేదు మీకు ఇష్టం లేదు, ఇంట్లో గనక లేకపోతే మీరు నూనె వేసుకున్నా ఏం పర్లేదు, కానీ వెన్న వేసుకుంటే ఎప్పుడు టేస్ట్ బాగుంటుంది కదా, అందుకని నేను కొంచెం బటర్ వేసుకుంటున్నాను. కొంచెం వెన్న కరుగుతూ ఉండగానే నా దగ్గర నేను ఫ్రోజన్ కార్న్ తీసుకున్నాను. మీ దగ్గర ఇష్టం ఉంటే కనుక మీరు ఫ్రోజన్ వేసుకోండి, లేదంటే మార్కెట్లో దొరికితే ఫ్రెష్ది అయితే ఇంకా మరీ మంచిది. ఫ్రోజన్ కార్న్ నేను తీసుకున్నాను, అది కూడా స్వీట్ కార్న్ అండి. స్వీట్ కార్న్ కొంచెం వేగుతూ ఉండగానే అప్పుడు మనం కట్ చేసుకున్న పాలకూర ఇందులో వేయాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న పాలకూర ఇప్పుడు ఇందులో వేద్దాం. పాలకూర ఇంకా కార్న్ ఎప్పుడు కూడా మంచి చాలా క్లాసిక్ కాంబినేషన్ అండి. పాలకూర ఇంకా కార్న్ వేసి చేసిన ఏ డిష్ అయినా కూడా ఎలాంటి డౌట్ లేకుండా మంచి రుచి వస్తుంది. ఆ రెండిటి కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది. ఇవి రెండింటిని చక్కగా కలపాలి. పిల్లలందరికీ కార్న్ అంటే చాలా ఇష్టం, కానీ పాలకూర తినమంటే మనకి వాళ్ళు మొరాయిస్తారు కదా. అలాంటప్పుడు కొంచెం పాలకూరలో కార్న్ వేసి ఇచ్చామనుకోండి, కార్న్ కోసమైనా వాళ్ళు పాలకూర తినడం స్టార్ట్ చేస్తారు. పాలకూర కొంచెం కలర్ చేంజ్ అవుతూ ఉండగానే ఇందులో మనం మంచి ఫ్లేవర్ కోసం నా దగ్గర మిక్స్డ్ డ్రై హర్బ్స్ ఉన్నాయి. మిక్స్డ్ డ్రై హర్బ్స్ ఇందులో వేద్దాం. మిక్స్డ్ డ్రై హర్బ్స్తో పాటు ఇంకా నా దగ్గర ఆలివ్స్ ఉన్నాయి, అవి బ్లాక్ కలర్లో. మీ దగ్గర ఏ ఉన్నా సరే అవి వేసుకోండి. నా దగ్గర బ్లాక్ ఆలివ్స్ ఉన్నాయి, సో వీటిని చిన్నగా కట్ చేసుకుందాం. కట్ చేసుకొని ఇందులో వేసేద్దాం. వేసిన తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న ఈ కార్న్ అండ్ స్పినాచ్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అయితే బటర్లో ఆల్రెడీ ఉప్పు ఉంది, ఇంకా పాలకూరలో కూడా సహజంగా ఉప్పు ఉంటుంది కాబట్టి కాస్తంత ఉప్పే వేసుకోవాలి. మరి ఎక్కువగా వేసుకుంటే ఉప్పుగా అయిపోతుంది కాబట్టి కొంచెమే వేసుకుంటే సరిపోతుంది. సో అంతే, ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. వాటర్ లైట్గా బయటకు వచ్చిన తర్వాత కార్న్ కూడా కొంచెం వేగింది కదా బటర్లో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని మనం ఇప్పుడు ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. ఈ పాలకూర కార్న్ మిశ్రమం ఉంది కదా, ఇది కాస్త చల్లగా అయిపోయిన తర్వాత ఇందులో ఇంకా కొన్ని చాలా టేస్టీ యమ్మీ అయిన ఇంగ్రీడియంట్స్ మనం యాడ్ చేయబోతున్నాం. సో ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాం. చూడండి, నేను పెట్టుకుంది గ్రిల్ ప్యాన్. మీ దగ్గర కనుక గ్రిల్ ప్యాన్ ఉంటే గ్రిల్ ప్యాన్ పెట్టుకోండి, లేదంటే నార్మల్ ప్యాన్ అయినా సరే, మామూలు తవ్వ ఉంటుంది కదా, అది పెట్టుకున్నా కూడా ఓకే. ఇప్పుడు ఇక్కడ నేను బ్రెడ్ తీసుకున్నాను, 4 ముక్కల బ్రెడ్ తీసుకున్నాను. మీ ఇంట్లో పార్టీకి పిల్లలు ఎంతమంది వస్తారో ప్లాన్ చేసుకుని అన్ని బ్రెడ్ ముక్కలు పెట్టుకోండి. అయితే ఇప్పుడు మనం చేస్తున్న ఈ టోస్ట్కి మటుకి బ్రెడ్ ఫ్రెష్గా ఉంటే బాగుంటుంది. అదే 1-2 రోజులైన బ్రెడ్ అయితే విడిపోతూ ఉంటుంది కాబట్టి ఫ్రెష్ బ్రెడ్ తీసుకుంటే చాలా చాలా బాగుంటుంది. బటర్ అప్లై చేసేసి ఇలా గ్రిల్లర్ మీద పెడదాం. ఇలా పెట్టడం కొంచెం కష్టం అనుకుంటే కనుక ఫస్టే బటర్ వేసేసి బటర్ అంతా కరిగిన తర్వాత ఇప్పుడు మీరు బ్రెడ్ పెట్టారనుకోండి, చక్కగా తొందరగా మార్క్స్ వచ్చేస్తాయి. ఇలాగే 4 బ్రెడ్లను మనం కాల్చుకోవాలి.
ఓన్లీ ఒక సైడ్ మటుకే మనం బ్రెడ్లని కాల్చుకోవాలి. మిగతాది ఎప్పుడు కాల్చాలో చెప్తాను, కొంచెం టైం పడుతుంది. అయితే ఇవన్నీ కాసేపు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మన పాలకూర కార్న్ కొంచెం చల్లగా అయింది కదా, ఇందులో పిల్లలకి మనకి అందరికీ ఇష్టమైన ఎంతో యమ్మీ మయోనైస్ ఇందులో కలుపుదాం. చాలా వేడిగా ఉన్నప్పుడు మయోనైస్ వేసేస్తే వాటరీ అయిపోతుంది. అందుకే కొంచెం చల్లగా అయిన తర్వాత వేస్తే ఇలా క్రీమీగా అవుతుంది అన్నమాట. సో మయోనైస్ వేసి కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో కొంచెం మిరియాల పొడి వేస్తే మనకి చాలా బాగుంటుంది. కొంచెం క్రష్డ్ మిరియాల పొడి వేద్దాం. కొంచెం క్రష్డ్ మిరియాల పొడి వేసి పక్కన పెట్టేసుకొని, చూడండి బ్రెడ్ ముక్కలు ఎంత చక్కగా మంచి కలర్ వచ్చాయి కదా. ఈ 4 బ్రెడ్ ముక్కల్ని తీసి ఇలా పక్కన పెట్టుకుందాం. చూడండి ఎంత చక్కగా ఒక సైడ్ మనం బటర్ వేసాం కాబట్టి ఇలా మంచిగా కలర్ వచ్చాయి. ప్లెయిన్గా కూడా మీరు కావాలంటే కాల్చుకోండి, కానీ బటర్ వేసి ఇలా కాలిస్తే మంచి కలర్తో పాటు బటర్ ఎంత రుచిగా ఉంటుందండి, ఆ రుచి కూడా ఈ బ్రెడ్కి వచ్చేస్తుంది. ఇక్కడ మనం బ్రెడ్ ఒకవైపు టోస్ట్ చేసుకున్నాం కదా, ఒకవైపు టోస్ట్ చేసుకున్న బ్రెడ్ని ఇలా పైకి పెట్టుకుందాం. పైకి పెట్టుకున్న తర్వాత ఇక్కడ చీజ్ని మనం గ్రేట్ చేసుకోవాలి. ఇక్కడ మనం చీజ్ని గ్రేట్ చేసుకున్నాం కదా, ఇలా పక్కన పెట్టేసి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి మనం ముందుగా కలిపి పెట్టుకున్న పాలకూర కార్న్ ఇంకా మయోనైస్ మిశ్రమాన్ని మనం ఒక్కొక్క దాని మీద వేయాలి. అన్నిటికీ సరిపడా ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మనం ఇందులో మిక్స్డ్ డ్రై హర్బ్స్ వేసాం కాబట్టి మంచి ఫ్లేవరు, అలాగే కార్న్ ఇంకా బటర్తో పాటు మనం మిరియాల పొడి వేసాం కదా, ఆ కాంబినేషన్ చాలా 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 బాగుంటుందండి. మీకు తెలియదు ఏముంది, పిల్లలతో పాటు మనం కూడా అప్పుడప్పుడు అమ్మలం కూడా ఎంజాయ్ చేస్తాం కదా బయటికి వెళ్ళినప్పుడు స్వీట్ కార్న్. సో ఇప్పుడు ప్యాన్ పైన కాస్తంత వెన్న, సో ఈ బ్రెడ్ని ఇప్పుడు మన బ్రెడ్లన్నీ పెట్టాం కదా, ఇప్పుడు మనం గ్రేట్ చేసుకున్న చీజ్ని వీటిపైన వేయాలి. అయితే చీజ్ని ఫస్ట్ మధ్యలోనే వేయండి, ఎందుకంటే కరిగిన తర్వాత మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అయిపోతుంది. లేదంటే ఇప్పుడే మనం ఫుల్గా వేస్తే చీజ్ మొత్తం కిందకు వచ్చేస్తుంది. ఇలా మధ్యలో పెట్టారనుకోండి, కరుగుతుంది కదా చీజ్, వేడికి కరిగి అది మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఒక 2 నిమిషాలు ఇలాగే చిన్న మంటలో పెడితే చీజ్ చక్కగా కరుగుతుంది. సో ఇప్పుడు మనం రెడీ చేస్తుంది పిల్లల పార్టీ కోసం స్నాక్ కదా. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కలిసేది పార్టీ టైంలోనే. ఇప్పుడు ఏమవుతుందంటే అందరూ కలిసి వస్తున్నారు, కానీ ఎవరు మొబైల్స్ వాళ్ళు పట్టుకుంటున్నారు, ఎవరు ట్యాబ్లు వాళ్ళు పట్టుకుంటున్నారు. పార్టీకి వచ్చేది ఎందుకండి, అందరం కలిసి సరదాగా మాట్లాడుకోవడానికే కదా. అప్పుడు కూడా ఫోన్లు ట్యాబ్లు పట్టుకుంటే మనం అందరినీ కలిసి ఉపయోగం ఏముంది. అందుకే పార్టీకి వచ్చిన తర్వాత అందరూ కలిసిన తర్వాత ముందుగా చెప్పండి, మనం అందరం సరదాగా గడపడానికి పార్టీ పెట్టుకున్నాం కదా, కాసేపు ఫోన్ తీసి పక్కన పెట్టండి. అందరూ కలిసి ఆ కాస్త టయాన్ని ఫోన్లలో గడిపితే ఏం బాగుంటుందండి కదా. నిజమే కదా, మీరు కూడా ఒప్పుకుంటారు కదా. అయితే ఇక్కడ ఒక 2 నిమిషాలు వెయిట్ చేస్తే చీజ్ చక్కగా కరిగిపోతుంది. ఆ తరువాత మన యమ్మీ స్పినాచ్ చీజీ టోస్ట్ రెడీ అయినట్టే. చూడండి ఎంత చక్కగా మంచిగా చీజ్ కరిగిపోయింది కదా. అందుకే నేను ఇలా మధ్యలో పెడితే సైడ్కి అంతా ఇలా చక్కగా కరుగుతుందని మధ్యలో పెట్టాను. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మన చేసుకున్న స్పినాచ్ చీజీ టోస్ట్ని ఇప్పుడు కట్ చేసుకోవాలి. ఇంత బాగున్నాయి కదా. ఇది చూస్తే తినని వాళ్ళు ఎవరు ఉంటారండి చెప్పండి. మీ ఇష్టం, మీకు కావాలంటే ఇలా స్ట్రైట్గా అయినా కట్ చేసుకోవచ్చు, లేదా 4 పీసెస్ అయినా 2 పీసెస్ అయినా కట్ చేసుకోవచ్చు. అయితే మన దగ్గర ఉన్న ఫ్యాన్సీ కట్టర్ ఉంది కదా, దీంతో ఇప్పుడు మనం కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకున్న మన స్పినాచ్ చీజీ టోస్ట్ని ఒక్కొక్కటి ప్లేట్లో ఇలా సెట్ చేద్దాం. పిల్లలకి ఎప్పుడు పిజ్జాలే ఇవ్వకుండా ఇలా డిఫరెంట్గా కూడా మనం ట్రై చేయొచ్చు, అది కూడా ఇంట్లోనే.
చూడండి ఎంత బాగున్నాయో. చూస్తుంటే ఎవరికైనా సరే తీసుకొని తినేయాలనిపిస్తుంది కదా. స్పినాచ్ చీజీ టోస్ట్ తయారు చేయు విధానం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో బటర్ వేసి స్వీట్ కార్న్, పాలకూర, మిక్స్డ్ డ్రై హర్బ్స్, ఆలివ్స్, ఉప్పు వేసి వేయించుకోవాలి. తరువాత ఒక గ్రిల్ ప్యాన్ పెట్టుకొని దానిలో కొంచెం వెన్న వేసుకొని బ్రెడ్ ముక్కల్ని ఒకవైపు టోస్ట్ చేసుకోవాలి. అలాగే ముందుగా వేసి పెట్టుకున్న స్పినాచ్ బౌల్లో మయోనైస్, మిరియాల పొడి వేసి కలుపుకోవాలి. ముందుగా ఒక సైడ్ టోస్ట్ చేసుకున్న బ్రెడ్ ముక్కలపై ఈ కార్న్ అండ్ స్పినాచ్ మిక్స్ అన్ని పెట్టి గ్రిల్ ప్యాన్లో రెండో వైపు కూడా గ్రిల్ చేసుకోవాలి. తరువాత పైనుండి కాస్త చీజ్ వేసుకొని మూత పెట్టి 2 నిమిషాల పాటు వెయిట్ చేస్తే మనకి కావలసిన స్పినాచ్ చీజీ టోస్ట్ రెడీ. మరి ఇంత చక్కగా వచ్చిన ఈ డిష్ని మనం డెడికేట్ చేస్తున్నాం ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మన హన్వితాకి. హన్విత, హ్యాపీ బర్త్డే. ఇలాంటి బర్త్డేలు నువ్వు ఇంకెన్నో జరుపుకోవాలని మమ్మీస్ కిచెన్ ప్రేమతో కోరుకుంటుంది. మీరు కనుక ఈ రెసిపీని చూడడం మిస్ అయిపోతే మళ్ళీ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ అవ్వండి www.youtube.com/etv అభిరుచి. అదే ఫేస్బుక్ అయితే కనుక www.facebook.com/etv అభిరుచి. మరి చూసారు కదా ఈ రోజు పిల్లల పార్టీ కోసం మనం చేసిన స్పినాచ్ చీజీ టోస్ట్ ఎంత బాగా వచ్చాయో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి రేపటి మన సెగ్మెంట్ బామ్మ గారాబంలో కొంచెం పాత స్టైల్ రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తుంది మీ స్వప్న మమ్మీస్ కిచెన్లో ఎంతో ప్రేమతో. మరి అప్పటి వరకు ఈ రోజుకి బాయ్.